డాక్టర్: ఏమిటి అప్పారావు, ఒకేసారి 4 పళ్ళు ఎలా రాలాయి? అప్పారావు: నా భార్య చేసిన జంతికలు తిని. డాక్టర్: వద్దనొచ్చుగా? అప్పారావు: తిన్నాక ఒకటి, వద్దన్నాక నా పిల్లం చుట్టుతో కొడితే 3 రాలాయి. తల్లి: నెత్తిన చుట్టూ అంతలా పెరిగింది, కాస్త కటింగ్ చేయించుకోరా. కొడుకు: ఇది లేటెస్ట్ ఫ్యాషన్ అమ్మా. తల్లి: నీ ఫ్యాషన్ తగలట్ట, ఇవాళ చెల్లి పెళ్లి చూపులకు వచ్చిన అబ్బాయికి నువ్వు నచ్చావంటరా దరిద్రుడా. పిన్ని గారు, మీ కొత్త కోళ్ళ ఎలా ఉంది? పంకజాన్ని అడిగింది సురేఖ. పంకజం: మా కోళ్ళకి ఏమిటమ్మా, బ్రహ్మాండంగా ఉంది. చాలా కష్టపడే పిల్ల, రాత్రి బౌళ్ళు పనిలోనే ఉంటుంది. క్యాండీ క్రష్ 452 లెవెల్కి చేరుకుంది. వాట్సాప్లో 25 గ్రూపులు నడుపుతుంది. 10,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఫేస్బుక్లో 5,000 మంది ఫ్రెండ్స్ ఉన్నారు. 16 గ్రూపులకు అడ్మిను. అందుకే తనకి రేపటి నుంచి రోజు బాదం పాలు, డ్రై ఫ్రూట్స్ పెడదామని అనుకుంటున్నాను అని కోపంతో రగిలిపోతూ. ప్రశాంత్: ఏంట్రా ఈ మధ్య కవితలు అసలు రాయటం లేదు? సునీల్: నేను ఎవరి కోసం రాస్తున్నానో ఆమెకు పెళ్ళయిందిరా. ప్రశాంత్: అయితే ఇంకా ఎక్కువ రాయాలి కదా. ఇరహంలో కవితలు మరింతగా బాగా వస్తాయి. సునీల్: నీకు అర్థం కావటం లేదు, ఆమె పెళ్ళి నాతోనే జరిగింది. సుధీర్: ప్రియా, పెళ్ళైన తర్వాత కూడా నేను ఇలాగే నిజాయితీగా ఉంటాను, ప్రతి విషయం నీతో పంచుకుంటాను. ప్రియా: పెళ్ళైన తర్వాత ఖచ్చితంగా నేను నీ బాధలు పంచుకుంటాను. సుధీర్: నాకేం బాధలు లేవుగా. ప్రియా: నీకు అన్నిటికీ తొందరే, ఇంకా మనకు పెళ్ళి అవ్వలేదుగా. పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేయగా వారిని చూసి జోదగాళ్ళు పరుగులు అందుకున్నారు. కానీ వారిలో ఒకడు మాత్రం వచ్చి జీబులో కూర్చున్నాడు. పోలీసు: మమ్మల్ని చూసి అందరూ పారిపోతే నువ్వేంటి పరిగెత్తుకొచ్చి జీబులో కూర్చున్నావు? జోదగాడు: పారిపోతున్న వారిని మీరు ఎలాగో పట్టుకుంటారు. లాస్ట్ టైం నేను ఇలాగే దొరికిపోయాను, కానీ జీబులో చీటు దొరకపోవటం వల్ల స్టేషన్ వరకు నిలబడి వెళ్ళాల్సి వచ్చింది. అందుకే ముందే వచ్చి కూర్చున్నాను. టీచర్: అరే రాము, అరటిపండు గురించి నీకు ఏం తెలుసో 2 పాయింట్లు చెప్పు. రాము: తింటే బలపడతాం, తొక్కితే దారి పడతాం.